నమస్కారం, వెల్కమ్ టు జెపీ న్యూస్. తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు వట్రపాలెంలో గొక్కెడు నీటి కోసం కటకట. ఒకవైపు రాకెట్ సిటీ, మరోవైపు ఒక్క బిందె నీటి కోసం రోజులు తరబడి నిరీక్షణ. ఇదేనా అభివృద్ధి అంటూ ప్రశ్నిస్తున్న మహిళలు. సూలూరుపేట నియోజకవర్గంలోని వట్రపాలెం గ్రామంలో తాగునీటి కోసం మహిళలు కొలాయిల దగ్గర బార్లు తీరుతున్నారు. ఉదయం నుండే బిందెలు పెట్టుకుని ఎదురు చూసినా ఎప్పుడు నీళ్లు వస్తాయో తెలియని పరిస్థితి. ఇంటి పనులు, పిల్లల సంరక్షణ, ఉద్యోగాలకు వెళ్లే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీ నీరు వదిలే సిబ్బంది ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. అసలు సిబ్బంది ఉన్నారా? గ్రామం నుండి పంచాయతీకి తరువాత మున్సిపాలిటీగా ఆవిర్భవించిన ఇంకా నీళ్ల కోసం క్యూలో నిలబడాల్సిందేనా అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి వట్రపాలెంలో శాశ్వత తాగునీటి కోసం పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వట్రపాలెం ప్రజల దాహం ఎప్పుడు తీరుతుంది, అధికారులు ఎప్పుడు మేల్కొంటారు అన్న ప్రశ్న ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మనిషి కనబట్టం వస్తున్నాం, ఏడ పోవాలి నీళ్ళకి మేము వట్రపాలెం కొలాలి ఏం పేరు నీరు కాడుతుంటే మోటార్లు పోయినాయని చెప్తున్నారు. ఒక రోజు వస్తే 4 బిందులు 5 బిందులు వస్తున్నాయి. ఒక ఫ్యామిలీలో 10 మంది దాకున్నాము. ఆ 4 బిందుల నీరు మేము ఏం చేసుకోవాలి? 1 ట్యాంకులు రావడం లేదు, ఏమీ రావడం లేదు. ఈ నీరుకి చిన్న ఇబ్బందిగా లేదు, ఎండాకాలం కదా. కనీసం మేము తాగాలన్నా కూడా నీరు లేవు. ఎన్ని క్యాన్లను కొనుక్కొని చావాలా? ఇప్పుడు 3 నెలల నుండి కరెక్ట్ నీరు రావడం లేదు. 3 నెలల నుండి నీళ్ళు లేకుంటే ఇలాగ ఇబ్బంది పడుతున్నాము. నీళ్ళు లేకుంటే ఎంత ఇబ్బంది ఉంటుందండి. ఒక్క సుక్క గడి నీళ్ళు లేవు, అన్నం వండుకునేదానికి వాడుకునేదానికి అక్కడంతా నీళ్ళు కూడా లేవు. ఈడ మామూలుగా వస్తున్నాయి ఈ మధ్య అంతా. ఇప్పుడు 3 నెలల నుంచి అసలు 6-7 రోజులు కూడా ఒక 10 నిమిషాలు 4 బిందులు కూడా రావు. ఇంటికి 4-5 రోజులకు ఒకసారి అసలు నీళ్ళు వదిలే ఆయన ఊర్లోకే వచ్చేది లేదు, కనిపించేది లేదు. వదులుతాడు 4 బిందులు 5 బిందులు నీళ్లు 12 గంటలకైనా 4 గంటలకైనా ఏ పూట వదులుతాడో తెలియదు. అది వారానికి ఒకసారి వదులుతాడు అంతే. అరగంట వదులుతాడు 4 రోజులకు ఒకసారి, కూడా వారానికి ఒకసారి. ఆ అరగంటకి కూడా 4 బిందులు నీళ్ళే వస్తాయి. సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని వట్రపాలెంలో గత 3 నెలలుగా ఈ మిట్ట మీద ఉండేటువంటి కుటుంబాలన్నీ కూడా తీవ్రంగా నీటి ఎద్దడికి గురవుతా ఉన్నాయి. అక్కడ సరఫరా చేసేటువంటి నీరు ఏ టైంకి నీళ్లు వదులుతారో తెలియనటువంటి పరిస్థితుల్లో మిట్ట మీద ఉండేటువంటి కుటుంబాలు ఉన్నాయి. అదే సందర్భంలో దాదాపు 150 నుంచి 250 కుటుంబాలు అక్రమ కనెక్షన్లు, మోటార్ కనెక్షన్లు అక్కడ ఉండేటువంటి పైప్ లైన్కి ఇచ్చిపోవడం మూలంగా దిగువన ఉండేటువంటి వాళ్ళకి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. కాబట్టి తప్పనిసరిగా అక్కడ బిగించినటువంటి ఆ 150-200 అక్రమ కనెక్షన్లను వెంటనే రద్దు చేసి కొన్ని చోట్లయితే పంచాయతీ కుళాయిలకు బెరడాలు వేసేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటన్నిటినీ కూడా రెన్యువల్ చేసేటువంటి విధంగా చర్యలు తీసుకుని సక్రమమైనటువంటి పద్ధతుల్లో సరైనటువంటి వేళల్లో త్రాగునీరు సరఫరా చేయాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే కనుక కంటిన్యూ అయితే ఆందోళన కార్యక్రమాలు కూడా వెనకాడబోము. తప్పనిసరిగా స్వచ్ఛందంగా మేమే వెళ్ళి అక్రమ కనెక్షన్లు రద్దు చేసేటువంటి విధంగా మరి కొత్త కుళాయిలు ఎక్కడికక్కడ తవ్వి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చేటువంటి విధంగా ముందుకు పోతాం. తర్వాత ఎటువంటి పరిణామాలకైనా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, కాబట్టి ఇటువంటి పరిస్థితులు లేకుండా తప్పనిసరిగా సక్రమమైనటువంటి పద్ధతుల్లో ఇక్కడుండే వట్రపాలెం కాలనీలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా త్రాగునీరు సరఫరా చేయాలని చెప్పేసి, అక్రమ కనెక్షన్లు రద్దు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.